జేసీ చెన్నారావు. హే గైస్, ఎలా ఉన్నారు? లెట్స్ గో టు డే 4 లైవ్ ట్రేడింగ్ వీడియో. గైస్, ముందుగా మనం మార్కెట్ అనాలిసిస్ చేసి తర్వాత ఎంట్రీస్ ప్లాన్ చేద్దాం. గైస్ చూడండి, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ప్రైస్ ఈఎంఎల్ లైన్ బ్రేక్ చేసి పైకి వెళ్ళింది, రీటెస్ట్కి వచ్చింది. బట్ ఇక్కడ ఎంట్రీ ట్రిగ్గర్ కాలేదు. నెక్స్ట్ క్యాండిల్ ఈఎంఎల్ లైన్ క్రాస్ చేసింది. సో మనం ఎంట్రీ ప్లాన్ చేయం. ఇక్కడ సెటప్ ఫెయిల్ అయింది. నెక్స్ట్ మళ్ళీ చూద్దాం. ఇక్కడ ఇది అంటే పైన విక్ చాలా పొడవుగా ఉంది, బట్ ఇది ఇండికేషన్ క్యాండిల్ కాబట్టి ఎంట్రీ తీసుకోం. నెక్స్ట్ ఇక్కడ బఫర్తో ఎంట్రీ ట్రిగ్గర్ కాలేదు. సో ఇప్పుడు ఈఎంఐ లైన్ క్రాస్ చేసి ప్రైస్ పైకి వెళ్ళింది, రీటెస్ట్కి వచ్చి ఈఎంఐ లైన్ టచ్ చేసి బౌన్స్ అయింది. సో ఈ క్యాండిల్ హై ఎంట్రీ, లో స్టాప్ లాస్, టార్గెట్ 1:3. కానీ ఇక్కడ సైడ్ వేస్ మార్కెట్ నడుస్తోంది. ఒకసారి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం. గైస్, ఇక్కడ మార్కెట్ ఈ విధంగా రేంజ్ బౌండ్ క్రియేట్ చేసింది చూడండి. ఇక్కడ నుంచే ప్రైస్ బౌన్స్ అవుతుంది చూడండి. ఇక్కడ టచ్ చేసి బౌన్స్ అవుతుంది. సో మార్కెట్ సి సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటాను. అలాగే ఇక్కడ కూడా అంతే రెసిస్టెన్స్ అనేది క్రియేట్ చేసింది. సో ప్రైస్ ఇక్కడ టచ్ చేసి మళ్ళీ కిందకి వస్తుంది, మళ్ళీ సపోర్ట్ టచ్ చేసి మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ క్రింద డౌన్ఫాల్ అవుతుంది. సో దీన్ని బట్టి మార్కెట్ ఈ రేంజ్లోనే ఉండిపోతుంది అని. సో ఇక్కడ మనం ట్రేడ్ చేయడం అంత సేఫ్ కాదు కాబట్టి సమ్ టైమ్ ట్రేడింగ్ అనేది బంద్ చేసి ఎప్పుడైతే ఈ లైన్ క్రాస్ చేస్తుందో అప్పుడు ట్రేడింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అదే ఈ రెసిస్టెన్స్ లైన్ క్రాస్ చేసి పైకి వెళ్ళిన తర్వాత ఎంట్రీస్ ప్లాన్ చేద్దాం. ఈ రేంజ్లో మనం ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే స్టాప్ లాసెస్ హిట్ అవుతాయి కాబట్టి మనం గీసుకున్న రెసిస్టెన్స్ లైన్ బ్రేక్ చేసిన తర్వాత ఎంట్రీలు ప్లాన్ చేద్దాం. ఓకే గైస్, నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. గైస్, ఎంట్రీ అస్సలు దొరకట్లేదు, ఎందుకంటే ఈ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. గైస్ చూడండి, ఇక్కడ రేంజ్ బౌండ్ క్రియేట్ చేసింది, తర్వాత దీన్ని ఈ సపోర్ట్ని క్రాస్ చేసి కిందకి వచ్చి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో మార్కెట్ అనేది ఇలాగే బిహేవ్ చేస్తుంది గైస్. ఈరోజు మార్కెట్ సైడ్ వేస్లోనే ఉండిపోతుంది. ఎందుకంటే చూడండి గైస్, ఇక్కడ సపోర్ట్ ఇక్కడ ఒక రేంజ్ బౌండ్ క్రియేట్ చేసింది, ఈ సపోర్ట్ని క్రాస్ చేసి కిందకు వచ్చి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ మళ్ళీ ఫామ్ చేసింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఫాల్ అయింది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. అంతే గైస్, ఈరోజు ఈ విధంగా మార్కెట్ ఉండిపోతుంది కాబట్టి ఈరోజు ట్రేడ్ చేయకపోవడం మంచిది. సో నేను ట్రేడ్ బంద్ చేద్దాం అనుకుంటున్నాను. గైస్, బేసిక్ ఎంట్రీలో అసలు ఎంట్రీస్ దొరకట్లేదు కాబట్టి నేను అడ్వాన్స్ ఎంట్రీ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే చూపించాలి కదా గైస్, అందుకే నేను అడ్వాన్స్ ఎంట్రీ తీసుకున్నాను. ఈరోజు మార్కెట్ మరీ సైడ్ వేస్లో ఉండిపోయింది, అందుకే అసలు ఎంట్రీస్ దొరకట్లేదు. కాబట్టి అడ్వాన్స్ ఎంట్రీలో అయితే తొందరగా దొరికేస్తుంది, టార్గెట్ కూడా ఈజీగా హిట్ అయిపోద్ది. కాబట్టి నేను అడ్వాన్స్ ఎంట్రీ తీసుకున్నాను. చూడండి గైస్, మన టార్గెట్ దగ్గరలో ఉంది. గైస్ చూద్దాం, టార్గెట్ హిట్ అవుద్దో లేదా స్టాప్ లాస్ హిట్ అవుద్దో చూద్దాం.
గైస్ మన టార్గెట్ దగ్గరలో ఉంది. చూద్దాం టార్గెట్ హిట్ అవుద్దో లేదా స్టాప్ లాస్ హిట్ అవుద్దో చూద్దాం. గైస్ టార్గెట్ హిట్ అవ్వాలి, ఎందుకంటే అడ్వాన్స్ ఎంట్రీ కూడా ప్లాన్ చేసాము. బేసిక్ ఎంట్రీలు అస్సలు దొరకట్లేదు ఎంట్రీస్, అందుకే అడ్వాన్స్లో ప్లాన్ చేయడం జరిగింది. సో చూద్దాం టార్గెట్ హిట్ అవుద్దో లేదా స్టాప్ లాస్ హిట్ అవుద్దో చూద్దాం. ఇక్కడ దాకా టార్గెట్ ఉంది గైస్, అంతకు మించి పైకి వెళ్దాం అనుకుంటాను, ఎందుకంటే ఇక్కడ చాలా రిజెక్షన్స్ జరిగాయి కాబట్టి మన టార్గెట్ ఇక్కడ వరకే. చూద్దాం టార్గెట్ హిట్ అవుతుందా లేదా స్టాప్ లాస్ హిట్ అవుతుందో చూద్దాం. గైస్ టార్గెట్ దగ్గరలో ఉంది. ఎస్, మన టార్గెట్ సక్సెస్ఫుల్గా హిట్ అయింది గైస్. ఓకే గైస్, మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం villagetradersecrets.com యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. దిస్ ఈజ్ చిన్నారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.